విశ్లేషణ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ఓకే. లేదు, నేను అడిగా కన్ఫ్యూజ్ అయ్యా. ఇద్దరు అభ్యర్థి అంటే అక్కడ ప్యానలిస్ట్ ఎవరు అనేది కాదండి, వాళ్ళ వాదనకి మీ సమాధానం అంటే ఇద్దరు బీజేపీ బొట్టున్న వాళ్ళందరూ బీజేపీ కాదు, అట్లా బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ బీజేపీ కాదు. సారీ, బొట్టు పెట్టుకోవడాన్ని ఉద్దేశించి అలా నాకు ఆయన బొట్టు కూడా కనబడలేదు. బట్టి అందుకే నేను క్లారిటీ ఇచ్చా కదా. గిరిధర్ గారు ఒక అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ రాజకీయంగానే అనలిస్ట్, హిందూవాది అని చెప్పారు. హిందూవాది కూడా హిందూవాది అయితే అనాలిసిస్ చేయకూడదు. అడిగేది అడగండి, నేను చెప్పేది వాళ్ళిద్దరే కాదు మొత్తం కాబట్టి నా ఛానల్లో ఒక మాట ఛానల్లో వాళ్ళిద్దరే కాదు ఇంకో 100 మందిని పెట్టండి, నేను డివైడ్ చేస్తాను. దానికి ఇబ్బంది లేదు, కానీ కావాల్సినంత సమయం ఇవ్వండి అంతే. టైం ఇస్తూనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? అన్ని పార్టీ మద్దతు కూడగలదు, గెలవకపోయి అది వేరే విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా, పాపం సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే పట్టుకున్నారు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్లో. బట్ అక్కడెక్కడ రాహుల్ గాంధీ గారు కనపడలా. ఇది కొంత ఎందుకో చాలా మందిలో చర్చ జరిగింది ఇది. రైట్, యూ కెన్ సార్. ఇప్పుడు బీజేపీ నుంచి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వాళ్ళ అభ్యర్థిని పట్టుకొని స్టేట్ అయితే తిరగలేదు. రైట్, ఇట్స్ క్లియర్. రైట్, అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశ ప్రతిపక్ష నేతగా, ఇండియా కూటమిలో కీలక పార్టీ నేతగా వారు ఆల్రెడీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఏదైతే మోడీ ఈసీ కలిసి చేసిన ఓట్ల దొంగతనం ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతున్నారు. అందులో బిజీ ఉండే ఒకటి. బట్ నామినేషన్ కంటే ముందు ఎవరైతే మన తెలంగాణ గడ్డ నుంచి ఒక తెలుగు బిడ్డను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారో ఆ క్యాండిడేట్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియా కూటమి నేతలు మొత్తం ఎంపీలను అండ్ పార్టీ ప్రముఖులందరినీ కూడా పార్లమెంటరీ సెంటర్ హాల్లో సమావేశపరిచి ఎంపీలందరికీ కూడా ఇగో మన ఇండియా కూటమి అభ్యర్థి ఈయన గెలుపు కోసం మనం అహర్నిశలు కృషి చేయాలి అని ఇంట్రడక్షన్ ఇచ్చి అందరికి ఒక మెసేజ్ ఇచ్చి ఎంపీలందరూ అప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కదా, ధన్ఖడ్ గారిని గెంటేసింది ఓన్లీ ఒకరోజు సెషన్ ముందే కదా. సో సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా రావాలని, ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నా కూడా పిలిపించుకొని ఒక ఫైన్ ఈవినింగ్ అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈయన గెలుపు కృషి చేయమని ఒకటే దగ్గర అందరితో మాట్లాడిండు. ఇప్పుడు ఇది పేపర్లలో వచ్చింది, టీవీలో వచ్చింది. మరి ఇంకా రాహుల్ గాంధీ గారు అసలు ఈయన అభ్యర్థిని పెట్టి చెప్తున్నా, అట్లా అడిగే వాళ్ళకి నా సమాధానం ఇది. సో రాహుల్ గాంధీ గారు ఎంపీలందరికీ ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేసి, నేను ఓటర్ అధికార యాత్రలో ఉన్న ఖర్గే గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు చూస్తారు, ఖర్గే గారు చూస్తారు, తర్వాత సోనియా గాంధీ గారు చూస్తారు, మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు చూస్తారు, మిగతా ఇండి కూటమి పార్టీ నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తారు. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా మనందరూ ఈయనను గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. దాని ప్రకారం ఈరోజు ఓటింగ్ జరిగింది. నేనేమంటున్నా, ఎస్ మాకు 324 ఓట్లు ఉండే, 300 ఓట్లు వచ్చినాయి, 17 ఇన్వాలిడ్ అయినాయి. అవి ఎవరియో తెలియదు. ఇన్వాలిడ్ అయిన వాళ్ళవి కూడా ఎన్డీఏ కూటమికి ఆపాదించే ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎవరియో మనకు అది కష్టం చెప్పడం, మనకు తెలియదు. కాబట్టి డెఫినెట్ గా నేను అదిని గౌరవించి వెంటనే వారికి శుభాకాంక్షలు చెప్పి ప్రజాస్వామ్యయుతంగా నడపాలని కోరుకుంటున్నాను. గతంలో ఆయనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ నాయకుడైనా, తమిళనాడు అధ్యక్షుడు. ఆ పక్షపాత ధోరణి వహించకూడదు అని నమ్ముదాము, ఆశిద్దామని చెప్పిన నేను చాలా మెచ్యూర్ గానే పొలిటికల్ ఎక్స్పర్ట్ దీంతో రైట్. అదొక అంశం పక్కన పెడితే, ఇంకా బీజేపీ వారు, ఐ మీన్ బీజేపీ అనొద్దు అంటారు కదా మీరు, ఆ ప్రతినిధి, ఆ ఐడియాలజీ ప్రతినిధి గిరిధర్ గారు, వారు మామిడి గిరిధర్ గారు ఒక అడుగు ముందుకేసి ఉదారత, మేము ఒకటే అన్నాం, ఈ న్యాయ కోవిదుడు వారు. సో ఈ దేశంలో న్యాయము, చట్టము, రాజ్యాంగము తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాబట్టి వారికి ఓటేస్తే ఆయన కాపాడుతాడనే నమ్మకం ఉంది. అంటే ఆయన లిబరలిస్టు, పాశ్చాత్య దేశాల సంస్కృతి ఇవన్నీ కూడా వారు ఏదో వల్లవేస్తూ వచ్చారు. లాస్ట్కి ఒక మాట సల్వార్ జుడుము తీర్పు కూడా ఓడిపోయింది అన్న. దాన్ని ఒక జడ్జి కూర్చున్నప్పుడు ఇచ్చే ఇద్దరు ముగ్గురు కూర్చున్న జడ్జి, ఆయన సింగిల్ బెంచ్ కూడా కదా, అప్పుడు డబుల్ బెంచ్ ఏదో ఇచ్చినట్టుంది తీర్పు కూడా సల్వార్ జుడుము మీద. సో వాళ్ళు మొత్తం ఉమ్మడిగా ఇచ్చిన తీర్పు అది.
దాన్ని ఒక జడ్జికి ఆపాదించి ఆయన ఏమి రాజకీయ లాభాపేక్షతో ఇచ్చిన తీర్పు కూడా కాదు వాస్తవం. పైగా అప్పటికి ఈ ఆలోచన కొంతమంది కూడా ఉన్నారు లేదు ఆయనకి. కొంతమంది ఉన్నారు అదానీ మీద ఉన్న 1000 కోట్ల ఆస్తులు మాఫీ చేసిన వాళ్ళు ఇలా ఎన్హెచ్ఆర్సీ కమిషనర్లుగా చేస్తుండ్రు, ఇంకా వేరే వేరే హోదాల్లో కూడా ఉన్నారు. వాళ్ళంత నీచంగానైతే ఆయన చరిత్ర లేదు వాస్తవంగా. వాళ్లకు గొప్పలు చెప్పే వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడము, వీళ్ళు మన దేశంలో మేధావులుగా చిత్రీకరించబడ్డం, అది మన దేశ అమిత్ షా దౌర్భాగ్యం. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖండించారు వారే. ఆ, ఇది అంటే వారు జడ్జిలందరూ ఖండించారు. అదేనా అని. వారితో పాటు 16 మంది రిటైర్డ్ జడ్జిలు దాన్ని ఖండించారు. ఆ, ఒక అయితే జడ్జి ఒక- పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన ఒక ప్రమాదం తీర్పుని, ఉంది, ఆ, ఒక ప్రమాదం ఉంది ఈ దేశానికి. ఏంటంటే ఈ సూడో నేషనలిస్టులు అంటారా, సూడో ప్యాట్రియాటిస్టులు అంటారా, ఏమంటారో కానీ ఈ సూడో జాతీయవాదులతోనే ఈ దేశానికి ప్రమాదం. అసలు ఎవడు ఈ జాతీయవాదులు? తెలంగాణ ఈ అసలు దేశానికి జాతీయవాదానికి డెఫినేషన్ తెలిస్తే ఏది సూడోనో ఏది ఒరిజినో తెలుస్తది. చెప్తా అది తెలియాలి కదా ఇది- మనకు. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలిస్తున్నప్పుడు సూడోస్ చెప్తాను, ఒక్క మాట చెప్పాలి కదా ఐడియాలజీ గురించి కాదు, కాదు. అది దూరం ఆపోజిట్. వెళ్తే నేను వాళ్ళు నేను ఎందుకు మళ్ళీ అందరూ మాట్లాడారు? opinion తీసుకోవాలి. నేను ఒక్కటే మాట. బ్రిటిష్ వాడు దాకా వెళ్దామా ఆయన ఇప్పుడు? చెప్పిన దానికే చెప్తున్నా నేను. ఆయన ఆపిరా మీరు? ఆయన ఆయన he ఆపిరా? was, ఆయన బ్రిటిష్ టాపిక్ నేను ఒక్క మాట చెప్తా సార్. ఆల్రెడీ మీకు టర్న్ అయింది, ఆయన సింగిల్ టర్న్ కాబట్టి నేను ఏమంటున్నా, దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినోడు, జైలుకు పోయినోడు, రక్త మాంసాలు వడ్డినోడు నిజమైన జాతీయవాది అది కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళకి సద్దులు మోసిన వాళ్ళు ఇలా జాతీయవాదులుగా సెలబ్రిటీ అవుతున్నారు, మార్కెట్లో తిరుగుతున్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు. దాని దేశాన్ని తాకట్టు పెట్టే పవర్ అదొకటి. రెండోది కుటుంబం దేశాన్ని కుటుంబ మీరు చెప్పండి, మీరు బీజేపీని బ్రిటిష్ సద్దులు మోసారు అంటే ఆయన మనసు కాదండి. మీరు బీజేపీ వాళ్ళు సద్దులు మోసారు బ్రిటిష్ వాళ్ళకి మీరంటే ఆయన బ్లడ్ మరిగిపోదా? మాట్లాడుతూనే ఉంటాడు. మోసారు, అది మీరు వాస్తవం చెప్పండి, కదా. చెప్పండి సార్. అది వాస్తవం కదా. అందుకే అన్నా ఎంతమంది స్వతంత్ర మీరు- సమయంలో మీరు గురేరు అందుకే అందుకే వచ్చి మీరు చెప్పండి అన్న, నేను మిమ్మల్ని కాదనట్లా. యూ ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. ఆయన ఆపుతాడు. మీరు ఆ, దేశాన్ని 1 minute ప్లీజ్. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేది మీరు. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు అరే, రోజుల్లో. దేశాన్ని- వీళ్ళకి దేశాన్ని వ్యతిరేకంగా ఎక్కడ బ్రిటిష్ తీసుకెళ్ళారు? సైన్యంలో 50 చేరమని ఏళ్ళు తిరిగిన పరిపాలన వాళ్ళు దేశాన్ని వాళ్ళు ఎట్లా ఏదైతే దేశభక్తులు అవుతారు? ఎక్కడ వాళ్ళు ఉంచారు దేశ అంతా? ద్రోహులు కదా వాళ్ళు దేశ ద్రోహులు ఐడియాలజికల్ పరంగా. ఇది దేశ ద్రోహులు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ, దేశ- వెస్ట్ ఇండియా కంపెనీ జాతీయవాదులకి భారతదేశాన్ని మధ్య ఆగదిస్తుంది, అది వేరే విషయం. రెండు వ్యాపారం రఘు, రఘు. అదొక అంశం. రెండోది సరే, ముగించండి. నాకు ఆయన అన్నది వినబడలేదు. మళ్ళీ నేను అవసరం లేదు, దాని ప్రజలకు కూడా రాంగ్ నేను దాన్ని ప్లే బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. నేను అదే అంటున్నా. అయితే ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ నుంచి పుట్టి పెరిగిన ఒక తెలంగాణ బిడ్డ ఒక అత్యున్నత హోదా, వైస్ ప్రెసిడెంట్ అంటే ఏం ఆషామాషి పోస్ట్ కాదు. దానికి ఈ రన్నింగ్ ఫర్ ద ఎలక్షన్ తెలంగాణ అనుకున్నప్పుడు మూమెంట్ లో ఆయన పాత్ర ఉంది. ఆయన రన్నింగ్ ఫర్ ద పోస్ట్ అనుకున్నప్పుడు అసలు ఎవరు అడిగిండ్రా అడగలేదా, అడగలేదో, అభ్యర్థి అడిగిండో అడగలేదో అంతా పక్కన పెడదాం. తెలంగాణ పేటెంట్ తీసుకొని తెలంగాణ